ఒక రాయి ఎప్పుడు నునుపుగా వస్తుంది? ఒక రాయి ఎప్పుడు నునుపు సర్ఫేస్ దానికి ఎప్పుడు వస్తుంది? రాపిడి. దేని రాపిడి? బండకు రాస్తేనా? కాదు. సముద్రంలో మీరు రాళ్ళు ఏరుకుంటే ఆ రాళ్ళు ఎలా ఉంటాయి? చాలా సాఫ్ట్ గా ఉంటాయి. దాన్ని ఎవరు సాఫ్ట్ చేస్తారు? కూర్చొని మిషన్ పెట్టిరా దాన్ని? లేదు. అవి ఎలా నునుపుకు వచ్చాయంటే అల్ల తాకిడి, ఆ నీళ్ళ తాకిడి రాయికి తగిలి 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 అలల ద్వారా ఆ రాయి ఎప్పుడైతే కొట్టబడుతుంటుందో అప్పుడు రాయి అనేది ఏంగా మార్చబడుతుంది? నున్నగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు సౌలు ఇచ్చినటువంటి యుద్ధోపకరణాలు నున్నగా ఉన్నాయా? కత్తి నున్నగా ఉంటుందా? పట్టుకోండి. డాలు నున్నగా ఉంటుందా? పట్టుకోండి. వాటికి నునుపుదనము లేదు. ఎందుకంటే వాటికి ఏం లేదు, రాపిడి లేదు. దీన్ని ఆత్మీయంగా మనం ఆలోచన చేసినట్లయితే రాపిడి లేకుండా నువ్వు యుద్ధాన్ని జయించలేవు. హల్లెలూయా. మనము యుద్ధము జయించాలంటే ఏ రీతిగా అయితే ఆ రాయి అలల ద్వారా కొట్టబడి నునుపుగా మార్చబడ్డదో మన ఆత్మీయ జీవితం కూడా శ్రమల ద్వారా కొట్టబడితేనే మన విశ్వాసం అనేది నునుపుగా మార్చబడుతుంది. గొల్యాతు లాగా ఎంత పెద్ద సమస్య అయినా సరే కానీ గొల్యాతు పర్సనాలిటీ ఎక్కడ, రాయి పర్సనాలిటీ ఎక్కడండి? గొల్యాతు పెద్ద ఉందా, రాయి పెద్ద ఉందా? అసలు గొల్యాతు ముఖ రాయి అంటే రాయే కనిపించింది. కానీ దేవుడు దాన్ని ఎక్కడ కొట్టాలో అక్కడ. ఎక్కడైతే గొల్యాతు అంతా ధరించాడు, ఏదైతే గ్యాప్ పెట్టాడో యుద్ధోపకరణంలో ఆ రాయి ఎక్కడికి వెళ్ళిందండి? కరెక్ట్ ఆ గ్యాప్ ఉన్న కాడనే కొంచెం గ్యాప్ అతను వదులుకున్నాడు. కానీ దేవుడు ఆ కొంచెం గ్యాప్ లో రాయిని ఏం చేశాడు? దాని లోపలికి వెళ్ళేట్టుగా దేవుడు చేశాడు. సో దావీదు అనుకున్నాడు, ఇట్లాంటి శరీరానుసరమైనటువంటి ఆయుధాలతో నేనేం జయించలేను, గొల్యాతుని జయించలేను. కానీ అతను ఎలా జయించాడు అంటే నీటి ద్వారా కొట్టబడ్డటువంటి ఆ చిన్న రాయితోని యుద్ధాన్ని జయించాడు. ఈరోజు మనతో అంటున్నాడు దేవుడు, నీకున్నటువంటి సమస్యలని నునుపులేని దాంతో మనం జయించలేమండి. మనం దేంతో జయిస్తాం తెలుసా? నువ్వు కొట్టబడి దేవుని ద్వారా నలపబడి విశ్వాసం ఎప్పుడైతే బలపరచబడుతుందో ఆ కనిపించినటువంటి రాయి, హల్లెలూయా, నీలో కనిపించినటువంటి విశ్వాసమే నీ సమస్యను ఏం చేస్తుంది? బోర్లా కొట్టేస్తుంది. హల్లెలూయా. ఒకవేళ సౌలు రాజు చెప్పిన రీతిగా ఆటంకాన్ని ఎదుర్కోక, సరే రాజు చెప్పినట్టు నేనే చేస్తా అని చెప్పి ఆ యుద్ధోపకరణం అన్ని వేసుకున్నాడు అనుకోండి, ఆయన కొట్టడే మొగని దాని ఏమైపోతుండే? నడవని కూడా రాలేదంట ఆయనకి. సో మనుషులను నమ్ముకుంటా చెప్పండి అంటారు. ఉందా వాక్యం బైబిల్లో? కొత్తగా బైబిల్ చదువుతున్నట్టున్నారు. రాజుని ఆశ్రయించుట, దేన్ని ఆశ్రయించట మేలు? యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం ఇప్పుడు ఎంత యుద్ధం చేయడానికి ఏం పట్టుకుందాం? కత్తియా, రాయా? విశ్వాసం అనే రాయి. అది కూడా ఏ రాయి? గరుకు రాయి కాదు. మన చేతిలో ఏముండాలా? నునుపు రాయి. నునుపు రాయి ఉంటేనే